హాయ్ ఫ్రెండ్స్, మనం చింతామణికి అయితే వచ్చినాము. మీ అందరికి తెలిసిందే, చింతామణిలో ఆవులు ఒకటే కాదు, చాలా దొరుకుతాయి. ఇక్కడ బండ్లు అయితే ఇక్కడ అన్నీ ఉన్నాయి. నా బండి పెట్టేసినాను. ఇవన్నీ బండ్లే, ఇక్కడ ఉండేటివన్నీ బండ్లే. ఆవులు ఒకటే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ చాలా దొరుకుతాయి. దున్నబోతులు దొరుకుతాయి, ఎద్దులు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఇక్కడ పెద్ద సంత ఇది. ఆవులకే ఒక లాటే ఉంది, చాలా పెద్ద సంత. ఇక్కడ మనమైతే ఇప్పుడు పోయి వెళ్ళి చూద్దాము. ఒక 4 వీడియోలు తీసినాను, ఎక్కువ లేదు. అది కూడా చాలా ఉన్నాయి. కంటెంట్ నేను అంతా కవర్ 4 వీడియోలలో చేయలేకపోయినా కూడా 4 తీయగలిగినాను. ప్రతి సంతలో ఇవి ఉండేవి కామన్. మన ఛానల్ పేరు ఫార్మర్స్ మార్కెట్, అంటే ప్రతి ఒక్కటి మనం తీసుకోవచ్చు మార్కెట్లో ఉండేటివి. ఇది మార్కెటే కాబట్టి ఇది కవర్ చేస్తాను. రైతుకు సంబంధించి అన్ని, ఫార్మర్ అంటే మా రైతు, అన్ని సంబంధించినవన్నీ తీద్దామని. ఇంకా ఆవులే ఉంటాయి కదా రేటు కూడా. కొబ్బరి తింటే ఇప్పుడు మళ్ళీ పెద్దగా ఉంది. ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? ఇది మంచిగా ఉంది, బలిష్టంగా. ఏంది ఈడ కూడా ఆవుల్సిందే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కామెంట్ చేసినాడు సొల్లు వేద్దని. సొల్లు వేయకపోతే నువ్వు వచ్చి మాట్లాడాడు, వచ్చి మూసుకొని చెప్పింది, లేకంటే దొబ్బాయి అవసరంలే. అది సొల్లు అయినా కానీ ఏదైనా కానీ అది నేను నా లైఫ్లో జరిగిందే నేను రియల్గా చెప్తా ఉంటా. దూడలేడా? దూడలు ఉన్నాయి. ఎద్దులు ఆడ కనిపిలా, ఎద్దులు లేవు ఇక్కడ. మన పుంగనూరులోనే ఎద్దులు కనిపించాయి, ఇక్కడ కనిపించు. వెళ్ళిపోయినారనా? వెళ్ళిపోయినారు? వెళ్ళిపోయినారనా? 15,000 ఒకటా? 15,000. ఏ దూడలు? ఆడవే మగవే? ఆడవే. ఏవి దూడలు ఇవి? హెచ్ఎఫ్ దూడలా? వయసు ఎంతనా? 6 నెలలు 8 నెలలు. 6 నెలలు 8 నెలలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెద్దగా అయ్యేసరికి? 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి నుంచి మేపితే 2 ఏళ్ళకి పెద్దగా అయితే పాలిస్తాయి. దూడల మార్కెట్ ఇది. నెట్ స్లోగానే ఉంది. ఆవు దూడలనా? ఏమినా బ్రీడ్ ఇవి? హెచ్ఎఫ్. ఎంతనా వయసు? 6 నెలల. ఎంత చెప్పినా రేటు? 38. రెండునా? 38,000. 8 months అంట. ఇప్పటి నుంచి తీసుకొని పోతే పెంచితే మీరు బెనిఫిట్ ఉంటుంది, మళ్ళీ అమ్ముకోవచ్చు. అన్ని ఆవులు దూడలేడా? ఎద్దులు ఏం లేవు, ఎద్దులు లేవు, దున్నలు లేవు. దున్నలు కూడా తక్కువ ఉన్నాయి. ఏ దూడలు ఇవి? ఆవులు ఏవి? హెచ్ఎఫ్. అన్ని ఆవులా? అంటే ఆవు పెద్ద అయినాక ఆవులా? ఆడవే కదా అన్నీ? వయసు ఎంతనే వీటికి? 6 నెలలు. 5 నెలలు 6 నెలలు. ఇంకా 2 ఏళ్ళు మేపల్లా? 1 సంవత్సరం అయితే పెద్దగా ఆవు అవుతుంది. ఎంత చెప్తానన్నా? 14, 10, 14, 10, 10, 14.
ఇక్కడ ఎద్దులు రావనా సంతకి ముందర వల్ల తక్కువ కదా ఆవులే ఎక్కువ వస్తాయి ఇక్కడ సంత ఎక్కువ ఆవులే చేస్తాడు ఉన్నాయా యూట్యూబ్ మా పుంగనూరు మనకి దగ్గర అదే ఆడ ఎద్దులు ఎక్కువ ఉంటాయి ఆవులు కొంచెం తక్కువ ఇంత లేవు ఎంత సంత వచ్చి ఎద్దులు జరుగుతుంది కొంచెం వచ్చి ఆవులు జరుగుతాయి అంతే దగ్గర మాది అంగల్లో మదనపల్లి మదనపల్లి మీదేనా వచ్చినారా పక్క ఎప్పుడైనా పుంగనూరుకి వచ్చినారు అమ్మేకా ఎన్ని తీసుకొచ్చినారు మీరు ఆడి నుంచి ఇటు తీసుకొస్తారా ఆడేవరునా అమ్మేది ఈడ రేట్లు పోతాయి ఆడ రేట్లు పోతాయా సార్లు ఎక్కువ తీయాలనుకోలే ఇంకా దీనికి వాల్యూ లేదు అన్నప్పుడు మనం కూడా గెలగల అనుకోవాలి ఏది నా ఇది కూడా 5,000 చెప్తాను ఏది బ్రీడ్ ఏది చెప్ప ఎంత వయసు ఎంత అవును అంగళ్ళు షీప్ మార్కెట్ ఆంధ్ర బండ్లు మస్తుగా ఉన్నాయి తమిళనాడు నుంచి కూడా వచ్చినాయి కొత్త బండ్లు వచ్చినాయి ఫ్రెండ్స్ కొత్తవి ఈడైతే కుప్ప కూర్చోండి చూడండి అరస్తాండి పాలు పిండుతాను నేను పిండేస్తాడు ఆయన ఉడుకు బలి ఉంది రబ్బా సొల్లి నా అనుకోద్దంటారు ఆయన ఎండ మటుకు బలి ఉంది చూడండి నిన్ను ముంచేసి పోయింది బతికిస్తా ఇంత తెల్లగా ఉంది రబ్బా ప్యూర్ మిల్క్ మిల్క్ ఏ కలర్ లో ఉంది అదే కలర్ లో ఉంది మళ్ళీ ప్యూర్గా ఉంది ఎవరు లేరు ఇక్కడ అడగదామంట చెప్పేవాళ్ళు లేరు ప్యూర్ మిల్క్ పాల కలర్లో పాలలాగా ఉంది అది పాలు ఇచ్చేది పాలలాగే ఉండాలి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇది లీగలే అంతా ఇది బిజినెస్ కొన్ని ఇల్లీగల్ బిజినెస్ ఉంటాయి మనం చెప్పకూడదు తీయకూడదు మొన్న జరిగింది అది కవర్ అయిపోయింది ఏమంటే ఈడ కొన్ని దూళ్ళు ఉన్నాయి ఎక్కించుకొని పోతారు ఇట్లా మళ్ళీ ఈడ గుద్దినా గుద్దుతుంది అది కొన్నారానా ఎంతకనా 130 యా ఊరికినా ఇప్పుడు హైదరాబాద్కా హైదరాబాద్ పిలుచుకొని పోతాను రబ్బా సూపర్ మన వాళ్ళు ఇంత బాగుంది చూడండి ఎక్కిస్తారు ఎక్కేసా హైదరాబాద్కి ఇది మెత్తగా ఉంది కింద హైదరాబాద్ కంటే ఇన్ని నుంచి ఒక 400-500 కిలోమీటర్లు వస్తుంది పర్వాలే పెట్టినారు అది మేసేస్తుంది సేమ్ ఇట్లాంటి దాంట్లో కాకు ఆయన కూడా అనేది నాకు తెలియదు ఆయన ఆ నుంచి తీసుకుంటూ వస్తున్నాడు ఆయన కానీ కరెక్ట్గా తెలియదు కన్నడ యూట్యూబర్ ఏమో అనుకుంటాడు అవి ఎన్ని లీటర్లు ఇస్తాయో ఏమో మనకి తెలియదు సక్రమంగా అంగల్లోనే మేలు 6-7 వీడియోలు ఆడే తన వ్యూస్ కూడా బాగా వస్తుండ అంగళ్ళకైనా కదిరైనా పీలేరైనా అన్నీ బాగానే ఉన్నాయి మనకి ఎంత దూరం వచ్చిన దానికి వర్త్ ఏం లేదు కానీ ఎక్స్పీరియన్స్ కొత్త సంత అవి ఇస్తే 30 లీటర్లు పాలు ఇప్పుడు నేను చూపిలే అవి దూడలు ఎద్దుల్లో పిల్లెద్దులు పెద్ద ఎద్దులు అవుతాయి ఇవన్నీ భయపడుతుండే నేను వస్తాంటే
చెప్పులు కొడతారు దూడలే ఎత్తుకొని పోయి సాక్కుంటారు కొందరు, వేసేస్తారు మన వాళ్ళు. ఏమది ఆడ జ్యూసా ఏమది తెలుసుకొని తాగదాం ఒక గ్లాసు. ఏనా జ్యూస్ అయితే పాయసమా? పాయసం అమ్ముతాడు, టెంకాయలు కూడా అమ్ముతాడు. కోళ్ళు పెడితే నాకు మళ్ళీ వ్యూస్ వస్తాయి, డబ్బులు కూడా పర్వాలేదు వస్తాయి, మంచి డాలర్లు వస్తాయి. నా ఛానల్కి ఎఫెక్ట్గా అవుతుంది, అందుకనే పెట్టండి. 5 నిమిషాలు ఇట్లా కవర్ చేసుకొని వెళ్ళిపోదాం పండి. అయినా కడుగుదాం రండి ఒక మాట. నా నాట్యావా? 60 చెప్తాను. 60. ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? 600. అది 62 చెప్తాను. 62,000. 62,000. గూడూరుకి పోదాంలే. గూడూరు లాంగ్ వచ్చేస్తుంది, అయినా అమ్మ తగ్గేదా. 7 రోజు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ వేయించుకొని వెళ్ళిపోతాయి నుంచి. ఏది బ్రీడ్ అది? జెర్సీనా? ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? 5-6 లీటర్లు. ఎంత చెప్తాండో రేటు? 45,000. ఈ ఊరేనా? ఇది నీదేనా? ఇది ఎట్లా చెప్పినావు? ఏది బ్రీడ్? జెర్సీని. ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? 4 లీటర్లు. కాస్ట్లీ బ్రీడ్లు ఇవి, సిల్లీ కాదు. ఎట్లా చెప్పినారన్నా? ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? 8 ఉంది. అంగళ్ళు పిలుచుకొని వెళ్ళిపోతా. ఇస్తాడు పగ్గా ఇస్తాడు, పట్టుకొని సెలవు చాలు ఇంటికే. అలా పాలు పెట్టుతాడు. గొడ్డులు సంతది, గొడ్లు. ఇనుములు ఉన్నాయి, ఇనుములు ఎలా చెప్తారు మాట అడిగేసి వెళ్ళిపోదాం. బ్రో ఇనుములు ఏ దున్నపోతులు పిల్లల? ఆడవా మగవా? అన్ని మగవా. ఎట్లా చెప్తాండావు ఇది? ఎట్లా చెప్తావు? 5,000 ఒకటి. వయసు ఎంత ఇది? సంవత్సరం. మనోడు కొయ్యి చూస్తాడు. నిన్న లైలా సినిమా చూసాను. అయ్యయ్యా కొయ్యి లైలా సినిమా చూసినా నేను. బాగుంది, కామెడీ అంతా కామెడీ, లేడీ గెటప్ అంతా. గిత్తది ఆవో ఎద్ద ఏదో ఉంది ఇక్కడ. ఆవు భయపడుతుంది అది. ఆడ కొన్ని ఉన్నాయి. 15 నిమిషాలు అయిపోయినాయి అని చెప్పి వెయిట్ చేస్తా అంట. సర్లే ముందర కొన్ని ఉన్నాయి, మీకు చూపిద్దాం.
ఎంత ఉండా చూడండి కొమ్ములు. సరే వెళ్ళిపోదాం పాని ఫ్రెండ్స్. ఎన్నెన్ని అడుగుతాం, ఎన్నెన్ని చేస్తాం చెప్పండి. వీడియోలో అయినాయి ఒక 5 అయినాయి. 4 ఇట్లో ఒకటి అప్లోడ్ చేయండి. ఒక 4 ఉన్నాయి. సార్లు వెళ్ళిపోదాం పని చూద్దాం. అప్లోడ్ చేసి ఈరోజు వీడియోలు ఏమైనా వస్తాయి, రీచ్ వస్తే పర్వాలేదు. కోళ్ళ సంత కూడా ఉంది ముందర. నేను చూసినా కోళ్ళ సంత ఉంది కానీ అవి తినలే. లోపలికి పోవాలా ఎట్లా? ఆడ కుక్క ఒకటి ఉంది, అరెస్ట్ వస్తుంది. అది భయం నాకు, అదొక భయం. కట్టేసినారా దాన్ని? కుక్క ఉన్నాడు, అరుస్తుంది. అరుస్తుంది అది ఆల్రెడీ. ఇంతకుముందు ఒకసారి అట్లే భయపడి రాలా. ఎవరు రెస్పాండ్ కాల. లోపల పోదామంటే ఆ కుక్క అరుస్తుంది, భయం నాకు. చూద్దాం అనమాట. లోపల పోవచ్చా? చూడొచ్చా? ఆ గుర్రం ఉందా సార్? చూసి కుక్క ఏం రాదు కదా? కుక్క ఏడ ఉందిలే, ఆడుంది అది కుక్క. ఏం కుక్కలో ఏమో. అబ్బా ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఏడొచ్చేస్తుంది, అది భయం వేస్తుంది. అలా బలి ఉంది ఈ గుర్రం అయితే. మన దగ్గరలో ఏడలేదు ఈ గుర్రం. ఎంత పెద్ద గుర్రం ఉందో చూడండి, సూపర్. అది పెంచినాడు అన్న బాగా. చూడండి సూపర్ ఉంది. ఈ గుర్రానికి ఇది కాంపౌండ్ ఏరియానో ఎట్లనో ఇది. ఇది మొత్తం చెట్లు, ఈ పక్కంతా చెట్లు. ఎంత బాగుంది చూడండి. బయట దేశాల్లో ఉన్నట్లుంది. పెంచుతాడు ఆయన దీన్ని, ఫీడ్ గీడేసి. ఏ బ్రీడో ఇది ఏమో, ఆయన లోపల ఉండాలి. ఈ పక్కంతా కోళ్ళు అంతా ఉన్నాయి. గుర్రం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. తన్నుతుంది, దూరం నుంచే పోదాం. మేలే ఇది, ఐ థింక్ మేలే. ఫీడ్ ఉందా? ఫీడ్ ఉంది. బాగుంది, సూపర్. నేను వెళ్ళిపోతానికి బండి ఆడబెట్టే వచ్చిన. ఆడ కనిపిస్తాను మీకు? నాకు కనిపిస్తాను బండి ఆడబెట్టే వచ్చిన. ప్రశాంతంగా ఉంది. చండ్ర లేక ఇట్లా వచ్చి మైండ్ పీస్ఫుల్గా ఉంటుందని వచ్చిన. వ్యూస్ ఏం రాలా, అమ్మ పడిపోయినాయి. ఊరికి పీలర్ పోయినా కూడా నాకు మంచి గ్రోత్ కూడా వచ్చి మంచి. ఆడ అయితే షెడ్ కూడా ఒకటి ఉంది, చూద్దాం రేపు పోదాం. బ్యాంబూ స్టిక్స్ అయితే కూడా ఉన్నాయి. టెంకాయ చెట్లు ఎంత బాగుందో, సో పీస్ఫుల్గా ఉంది. వీడియో అయితే బల్లంది. టెంకాయ చెట్లు అంతా ఎంత బాగుందో. పదాం ఇంటికి. లెట్స్ స్టార్ట్ ద రైడ్.